నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు మాత్రం నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ ఇంచుమించు ఒక 1% అయితే డౌన్ అవ్వడం జరిగింది ఈరోజు అబ్జర్వ్ చేస్తే. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 800 పాయింట్లు అయితే డౌన్ అవ్వడం జరిగింది. 842 పాయింట్లు డౌన్ అయిపోయి 80,793 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 255 పాయింట్లు డౌన్ అయిపోయి 24,712 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 688 పాయింట్లు అయితే డౌన్లో ట్రేడ్ అవ్వడం జరిగింది, అంటే నష్టాల్లోనే ముగియడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2%, స్మాల్ క్యాప్ చూసుకుంటే 1.8% అయితే నెగిటివ్లోనే నష్టాల్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్లు ఈరోజు 27th రోజు అయితే 50% చేస్తారన్న ఒక న్యూస్, అండ్ Q1 రిజల్ట్స్, అండ్ తర్వాత GST ప్రభావం, ఈ 3 ప్రభావాలు మార్కెట్ పైన ఎలా ఉన్నాయి, మనతో పాటు మార్కెట్ని విశ్లేషించడానికి రేవంత్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓవరాల్గా మార్కెట్ మనం స్టెప్ బై స్టెప్ చూస్తే, ముఖ్యంగా చూస్తే మనకు జిఎస్టీ ఒకటి, లోకల్ వైజ్, అండ్ Q1 రిజల్ట్స్, అండ్ ట్రంప్ యొక్క టారిఫ్లు ఎక్కువ ఎఫెక్ట్ మార్కెట్ పైన దేనిపైన ఉంది సార్? ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? ఓవరాల్ రివ్యూ ఏం చెప్తారు? సో ఫస్ట్ అసలు మనము ఎక్కడి నుంచి డౌన్ ఫాల్ పట్టడం మొదలైంది. రీసెంట్ గా ఒక రికవరీ వచ్చింది, 25,000 పైన సస్టైన్ అయినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి ఒక సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. అసలు ఆ సెల్లింగ్ అనేది ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది మనం గమనిస్తే, Q1 రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో అవి మార్కెట్ ఎస్టిమేట్స్ కి ఇన్లైన్ గా లేకపోవడం వల్ల సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకి 50% టారిఫ్ అనే న్యూస్ ఒకసారి వచ్చిన తర్వాత కొంత యాక్సలరేట్ అయినప్పటికీ GST మనకి ఏదైతే రిడక్షన్ జరుగుతోందో మనకి దానివల్ల కొంత పాజిటివ్నెస్ రావటము, మార్కెట్ పైకి వెళ్ళటము, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావటము, అండ్ ఇవాళ హియర్ అండ్ దేర్ మనకి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మళ్ళీ ఎస్కలేట్ అవ్వటము, దానివల్ల కింద పడటము. సో మార్కెట్ లో కంటిన్యూస్ గా ఏదో ఒక మేజర్ ఫండమెంటల్ అన్సర్టనిటీ అనేది జరగడం తోటి సెల్లింగ్ అనేది అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో మొన్న మనకు శుక్రవారం నాడు ఫెడ్ చైర్మన్ గారు ఒక జాక్సన్ హోల్ సమ్మిట్ లో ఒక అప్డేట్ అయితే క్లియర్ గా ఇచ్చారు. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే ఇక మీదట జరగబోతున్నాయి అని. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరుగుతాయి అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి నిన్న కొంతవరకు ఐటీ సెగ్మెంట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ మళ్ళీ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ అనేది మార్కెట్ లో ట్రిగ్గర్ అవడం వల్ల, అంటే ఈ టారిఫ్ రిలేటెడ్ అప్డేట్ ఇప్పటికైతే మనకి ఇంకా 50% టారిఫ్ వేస్తారు అనేది క్లియర్ గా ఉంది. ఒక రకంగా డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయినట్టే. సో ఈ డెడ్ లైన్ కంప్లీట్ అయినప్పటికీ అప్డేట్ కూడా ఏమీ రాకపోవడం తోటి ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ తో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంచెం యాక్సలరేట్ అయింది. దానికి తోడు FIS యొక్క సెల్లింగ్ కూడా తీవ్రత ఒకే విధంగా మెయింటైన్ అవుతుంది. నిన్న కూడా దాదాపు 2,500 కోట్ల వరకు సెల్లింగ్ అయితే కనిపించింది. సో కొంతవరకు మార్కెట్ లో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అన్సర్టనిటీ అయితే మరి కొంతకాలం పాటు కంటిన్యూ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా కాంప్రమైజ్, అంటే ఏదైనా ఒక సెటిల్మెంట్ లోకి వచ్చేస్తుందా అన్న ఒక కన్సర్నింగ్ అనేది గతంలో చాలా మందికి ఉండేదేమో, కానీ ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్ స్టాండ్స్ తీసుకుంది. మేము ఇండియన్ ఫార్మర్స్ ని రిస్క్ లో పెట్టి మీ కండిషన్స్ మేము ఒప్పుకోము, అదేవిధంగా మేము ఆయిల్ ఎక్కడి నుంచి కొనాలి అన్న దాని గురించి కూడా మీరు ఎటువంటి అప్డేట్, అంటే మీరు ఎటువంటి కండిషన్స్ మా మీద పెట్టాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడి నుంచి ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడి నుంచి తీసుకుంటాం కూడా మనకి అప్డేట్స్ రావటంతో అటు US గవర్నమెంట్ కూడా మనకి టారిఫ్ రిలేటెడ్ ఎటువంటి రిలీఫ్ అయితే ఇప్పుడు ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళ వైపు నుంచి కొంత ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా కనపడుతోంది ఇండియన్ గవర్నమెంట్ తో కాంటాక్ట్ అవ్వడానికి. కాకపోతే ఎటువంటి అప్డేట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా లేకపోవడంతో ఈ టారిఫ్ అన్సర్టనిటీ అయితే ముందరికి వెళ్తోంది. సో ఈ టారిఫ్ ఇలానే సస్టైన్ అవుతుందా, లేకపోతే అటు US గవర్నమెంట్ ఒక మెట్టు దిగుతుందా అంటే ఐ హ్యావ్ ఎ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ దట్ US గవర్నమెంట్ ఒక మెట్టు దిగే అవకాశం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తుంది. ఒకవైపుగా రష్యా వైపు నుంచి సపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ రష్యన్ అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా మేబీ వాళ్ళు అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా చేయాలని పక్కకు పెడితే ఒక పాజిటివ్ హోప్ అయితే ఇస్తుంది. ఏవైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నటువంటి ప్రోడక్ట్స్ US దగ్గర నుంచి తిరిగి వస్తాయో వాటిని మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇతర కంట్రీస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేసే ధైర్యాన్ని ఇస్తున్నాయి. కాబట్టి సహజంగానే మనకి ఇండియన్ మార్కెట్ ఒక అడుగు వెనక్కి వేయకుండా, అంటే స్టాండ్ గా నిలబడుతోంది. సో గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే మనకి మాత్రం ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ అనేది టెంపరీగా మాత్రమే ఉంటుంది. బట్ దీంతో పాటుగా మనకి గ్లోబల్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ కూడా కొన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఫెడ్ చైర్మన్ గారు అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అనౌన్స్ చేశారు. సహజంగా ఇన్ఫ్లేషన్ అనేది కట్టడం కాకుండా మేము ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇవ్వము అని చెప్పినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మేము చేస్తాము అని ఒక మాట రావటము అనేది కొంతవరకు పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ అది నిజంగా ఎకానమీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారా, లేకపోతే ట్రంప్ ప్రెషర్ వల్ల అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో గతంలోనేమో టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నారు, అలాగానే ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. మొన్న వచ్చినటువంటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా 1% పెరిగింది. సో గోయింగ్ ఫర్ ద రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇన్ని సమస్యలు ఇంకా కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా జాబ్స్ డేటా వీకెండ్ అవుతుంది కాబట్టి ఎస్, గతంలో వచ్చినటువంటి జాబ్స్ డేటా కూడా కొంత వీకెండ్ గా రావటం, ఇదంతా కూడా ఎకానమీని మళ్ళీ ఏమన్నా స్లో చేస్తుందని ఒక భయంతో అయి ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే కూడా మొదలు పెడతామని వాళ్ళు చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కొంతవరకు ఏదైనా మొదలు పెట్టినట్లయితే ఐటీ సెగ్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 30% దాన్ని ఆల్ టైమ్ హై నుంచి డౌన్ లో ఉంది కాబట్టి ఐటీ సెగ్మెంట్ లో కొంత రివైవల్ వచ్చే అవకాశం ఉంది. నిన్న కూడా దాదాపుగా 2% ప్లస్ మనకి ఐటీ సెగ్మెంట్ లో పాజిటివ్ ర్యాలీ కనిపించింది. ఈ రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పటికీ ఇంట్రెస్ట్ రేట్ కట్, సెప్టెంబర్ లో రాబోతున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ న్యూస్ ఐటీ సెగ్మెంట్ కి ఫేవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ కట్ వల్ల ఏమన్నా ఎకానమీ వాళ్ళది బూస్ట్ అయినప్పటికీ మన దగ్గర విధిస్తున్నటువంటి టారిఫ్ అనేది 50% వరకు ఉంది కాబట్టి సో ఓవరాల్ గా మాత్రం సెంటిమెంట్ అనేది మనకి అంటే వేరే కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగి ఏదైతే మనం ఎగ్జిస్టింగ్ ట్రేడ్ రిలేషన్ యుఎస్ తో మెయింటైన్ చేస్తున్నామో దాని ఈక్వల్ క్వాంటిటీ వేరే కంట్రీస్ తో ఎస్టాబ్లిష్ అయ్యేదాకా ఈ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ మార్కెట్ లో గతంలో వచ్చిన టారిఫ్ రిలేటెడ్ టెన్షన్ వల్ల వచ్చినటువంటి ఫాల్ లాగా ఇప్పుడు మన మార్కెట్ లో ఫాల్ వచ్చే అవకాశాలు అయితే పెద్దగా కనిపించట్లేదు. అంటే 22,000 దాకా వెళ్ళే అవకాశాలు లేవు. డౌన్ సైడ్ వచ్చినప్పటికీ 24,000 దగ్గర కొద్దిగా స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ గో అప్. మార్కెట్ మైట్ గెట్ కన్సాలిడేటెడ్ ఎట్ దిస్ లెవెల్స్ ఓన్లీ. సార్ ఇప్పుడు మనం అంటే టారిఫ్ల గురించి చెప్పారు అండ్ ఇన్వెస్టర్ సైడ్ ఆలోచిస్తే రిస్క్ అండ్ ఆపర్చునిటీ, రిస్క్ ఉందా ఆపర్చునిటీ ఉందా, ఏం చెప్తారు? సో ఇక్కడ కొన్ని సెక్టార్స్ లో మనకి రిస్క్ అనేది అయితే ఇంకా యాజ్ యూజువల్ గానే ఉంది. సో బేసిక్ గా మనకు ఆపర్చునిటీ సైడ్ చూస్తున్నప్పుడు జిఎస్టీ రిడక్షన్ అనేది మెయిన్ గా ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడానికి గల కారణం కన్సంప్షన్ అనేది బూస్ట్ అవ్వలేదు. గతంలో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు, ఇటువంటివన్నీ చేసినప్పటికీ కూడా అర్బన్ కన్సంప్షన్ అనేది బూస్ట్ అవ్వకపోవడం తోటి ఫోర్స్ఫుల్ గా అయినా సరే, ఫోర్స్ఫుల్ అని అంటే ఇంకా మరికొన్ని ట్యాక్సెస్ ని తగ్గించైనా సరే కన్సంప్షన్ ని బూస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దివాళీ టైం కల్లా కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాలి, ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఫెస్టివ్ సీజన్ సేల్స్ అనేవి ఒక బెంచ్ మార్క్ గా మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసినటువంటి అనాలిసిస్ లో కూడా మాట్లాడుకున్నాము. మనకి ఫెస్టివ్ సీజన్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ఇండియన్ కన్సంప్షన్ స్టోరీకి, ఇండియన్ ఎకానమీకి ఒక టెస్ట్ పీరియడ్. ఈ టెస్ట్ పీరియడ్ లో కనుక ఫెయిల్ అయినట్లయితే ఈవెన్ మనకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ మార్కెట్ లో ఏమన్నా బ్యాడ్ న్యూస్ అంటే ఏదైనా బ్యాడ్ థింగ్ ఉందా అనే ఒక ఎస్టిమేషన్ తోటి మరింతగా సెల్ ఆఫ్ చేసే ఆ పరిస్థితులు కూడా ఉంటాయన్న భయం కూడా అయి ఉండొచ్చు. సో జిఎస్టీని రెడ్యూస్ చేసి అవసరమైతే మనం కన్సంప్షన్ ని బూస్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ క్లియర్ గా మనకి ఇండియన్ గవర్నమెంట్ అయితే కనపడుతోంది. సో గోయింగ్ ఫర్దర్ ఈ ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, ఆటోమొబైల్ పర్టికులర్ గా వీటన్నిటిలో కూడా కొంతవరకు బయింగ్ వచ్చే అవకాశాలు స్లోగా కనపడుతున్నాయి. మేబీ మనకు అన్ని సెగ్మెంట్స్, బ్రాడర్ సెగ్మెంట్ లో మనకు పెద్దగా ఆపర్చునిటీ లేకపోవచ్చు, కానీ డొమెస్టిక్ డ్రివెన్ సెగ్మెంట్స్ లో మాత్రం ఆపర్చునిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకో రకంగా ఆలోచించినా కానీ మనకి యుఎస్ టారిఫ్ వల్ల ఎంతైతే ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయో దాని యొక్క జీడిపి ఇంపాక్ట్ ఇండియా మీద ఎంత ఉంటుందో అంత మందాన్ని కవర్ చేసే ప్రయత్నంలోనే మనకి జిఎస్టీ రిడక్షన్ కూడా జరుగుని ఉండొచ్చు. సహజంగా జిఎస్టీ రిడక్షన్ అనేది మనకి ఏదో ప్రజలకు ఫేవరబుల్ అనుకుంటాం, కానీ ఎస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బెనిఫిట్ ద కామన్ పీపుల్ ఆల్సో. బట్ ఇక్కడ ఎక్కువగా ఎకనామిక్ అన్సర్టనిటీ ఉండటం వల్ల అంటే కన్సంప్షన్ కనుక బూస్ట్ అవ్వకపోతే మనకి జీడిపి మరింతగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక భయం ఉంది కాబట్టి జిఎస్టీ రిడక్షన్ చేశారు. గోయింగ్ ఫర్దర్ దిస్ మైట్ షో పాజిటివ్ ఇంపాక్ట్, కానీ అది ఇమీడియట్ గా జరుగుతుంది అనుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడు మనకి దివాళీ టైంకి దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వార్టర్ లో మనకి ఆ నెంబర్స్ లో పెద్దగా ఇంపాక్ట్ అని చూపించదు కాబట్టి ఆ పైన వచ్చేటువంటి క్వార్టర్లీ నెంబర్స్ అంటే డిసెంబర్ లో వచ్చేటువంటి క్వార్టర్లీ నెంబర్స్ లో మన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మనకి నెక్స్ట్ 3 months పాటు మన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో పెట్టుకోవడానికి అయితే లేదు. ఆ 3 months తర్వాత క్వార్టర్లీ నెంబర్స్ లో ఏమన్నా మనకి గైడెన్స్ పాజిటివ్ గా ఉంటుంది అనేది ఒకసారి గమనించుకుంటే మనం దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక కాల్ తీసుకోవచ్చు. ఫర్ నెక్స్ట్ 3 months మాత్రం పెద్ద ఎత్తున మూవ్మెంట్ ఉండే అవకాశాలు లేవు. అట్లా అని చెప్పేసి కింద కూడా వెళ్ళదు, స్ట్రాంగ్ కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ కి ఇది ఆపర్చునిటీ అంటే పర్ఫెక్ట్ ఎస్ఐపి ఆపర్చునిటీ ఇది. ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పంపించేయకుండా అవసరమైతే ఒక డెడ్ బేస్ నెక్స్ట్ అదే అడుగుతున్నా సార్, స్ట్రాటజీ అండ్ సెక్టార్ రొటేషన్ ఎలా ఉండాలి మనకి? యా, సో యాజ్ ఆఫ్ లో మనకు ఆల్రెడీ కొన్ని సెగ్మెంట్స్ అయితే ఇంకా డీప్ కరెక్షన్ లో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ హవెవర్ గవర్నమెంట్ బూస్ట్ చేస్తుంది కాబట్టి కొంతవరకు వాటిల్లో అక్యుములేట్ చేయడానికి మేబీ నాకు ఒక మంచి ఆపర్చునిటీ లాగా కనపడుతుంది. ఐటీ సెగ్మెంట్ గత 2-3 సంవత్సరాల నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది అయితే లేదు, ఎప్పుడు కూడా రిటర్న్స్ ఇవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉండదు. దానికి తోడు మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కొద్దిగా ఫేవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ కొంతవరకు ఫేవరబుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ మోర్ ఎవర్ అది మంచి డిప్ లో కూడా ఉంది కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ కింద ఐటీ కింద కూడా చూస్తున్నాము. ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, ఆటో ఇవంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకేసారి మనీని పంపించేయకుండా ఒక లంసమ్ అమౌంట్స్ ఉన్న వాళ్ళైతే ఒక డెట్ బేస్ ఫండ్ ని కనుక తీసుకొని దాని నుంచి
ఒక 60 డేస్కో 90 డేస్కో ఒక ఎస్టీపీ మెథడ్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే అంటే ఒక కొన్నిసార్లు అప్లో కొనొచ్చు, కొన్నిసార్లు డౌన్లో కొనొచ్చు, కానీ మంచి యావరేజింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా పెద్ద ఎత్తున రిటర్న్స్ దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంతమంది ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఆ 20% రిటర్న్స్ వస్తాయనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక 2 సంవత్సరాల వరకు కూడా మార్కెట్ లో రిటర్న్స్ రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. ఓకే, అటువంటి సందర్భం మళ్ళీ ఒకటి రిపీట్ అవుతుండొచ్చు కాక. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మార్కెట్ కన్సల్టేషన్ అంటే మార్కెట్ పీక్ నుంచి డౌన్ కి ఫాలో మొదలుపెట్టి 1 year కంప్లీట్ అవుతుంది. పోయిన సెప్టెంబర్ లో మొదలైంది, ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, 1 సంవత్సరం పూర్తయింది. సో ఇయర్ టు డేట్ చూస్తే మనం ఇంకా ఒక 6-7% డిప్ లోనే ఉన్నాము. సో ఇంకొక 1 year పాటు కూడా రిటర్న్స్ రావు అన్న ఒక మైండ్ సెట్ లో ఇంకా ప్రిపేర్డ్ గా ఉండి సిస్టమాటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ ఒక మాట చెప్పాలి అని అంటే ఇది ఒక ఫెస్టివల్ టైం ఒక ఇన్వెస్టర్స్ కి. మార్కెట్ పరిగెట్టేటప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఆపర్చునిటీస్ దొరకవు. మార్కెట్ ఇట్లా డౌన్ అయినా, మార్కెట్ కన్సాలిడేట్ అయినా మీకు మంచి ప్రైసింగ్ దొరుకుతుంది. ఒక ఎస్ఐపి చేసే వాడికి మల్టిపుల్ ఇయర్స్ తక్కువ ప్రైసింగ్ లో బయింగ్ చేస్తే మార్కెట్ రిటర్న్ వచ్చినప్పుడు అన్ని యూనిట్స్ యొక్క ప్రైస్ పెరిగి మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేకాని మనం ఫస్ట్ ఎస్ఐపి నుంచే మార్కెట్ లో రిటర్న్ కనపడాలి అని అనుకుంటేనే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా కానీ మనకి డౌన్ సైడ్ ఉండాలని కోరుకోండి. నెక్స్ట్ 1 year పాటు కూడా ఇట్లా వీకర్ గా ఉంటే ఆ పైన వచ్చేటువంటి ర్యాలీ పవర్ఫుల్ గా ఉంటుంది. ఒక మంచి అక్యుములేషన్ జోన్. ఓకే సార్, మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే స్టాక్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంటారు ఇప్పుడు కాబట్టి టెక్నికల్ అండ్ సెంటిమెంటల్ ఇండికేటర్స్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎఫ్ఐఐ యొక్క సెల్లింగ్ మాత్రం ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ దాంతో పాటుగా షార్ట్ సైడ్ పొజిషన్స్ విపరీతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక రకంగా హిస్టారిక్ హైలో మెయింటైన్ చేస్తున్నారు. మార్కెట్ డిప్ అయినప్పటికీ షార్ట్ పొజిషన్స్ పెద్ద ఎత్తున అన్వైండింగ్ కాకపోవడం తోటి మార్కెట్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా లేవనే సెంటిమెంట్ ఎఫ్ఐఐ సైడ్ నుంచి అయితే క్లియర్ గా కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ వెన్ కంపేర్ టు ద అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ కొంత ఎక్స్పెన్సివ్ గా ఉంది అని ఒక ఫీలింగ్ మేబీ గ్లోబల్ ప్లేయర్స్ కి కూడా ఉండొచ్చు. దానికి తోడు నెంబర్స్ కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ గా రాకపోవడం తోటి, సో పిఈ రేషియోస్ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏమీ డీపర్ కరెక్షన్ జరగకపోవడం తోటి ఎక్స్పెన్సివ్ వాల్యూషన్ అన్న ఒక ఫీల్ తోటి వాళ్ళు కూడా కొంత మేబీ హోల్డ్ చేస్తున్నారు, బ్యాక్ స్టెప్ చేస్తున్నారు. అట్లా అని చెప్పేసి ఇండియన్ మార్కెట్ ని పక్కకు పెట్టి వాళ్ళు ఏదో యూఎస్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతారా అనే అటువంటి కండిషన్ కూడా లేదు. ఈవెన్ ఇప్పుడు S&P 500 కూడా ఒక ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉంది. .com బబుల్ అప్పుడు ఏదైతే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ గా ఉందో వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రైస్ టు బుక్ వాల్యూ ఇప్పుడు కూడా అదే హైలో ఉంది. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ లో కూడా కరెక్షన్ వస్తుందేమో నాకు యాంటిసిపేషన్ ఉంది, కానీ పెద్ద ఎత్తున రాకపోవచ్చు. .com బబుల్ లాంటి ఒక క్రాష్ అయితే వచ్చే అవకాశం లేదు. సో బేసిక్ గా .com బబుల్ టైంలో మనకి డిమాండ్ వర్సెస్ సప్లై మ్యాచ్ చేసినప్పుడు డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది. అదే మనకి ఇప్పుడు ఏఐ రిలేటెడ్ ర్యాలీ జరుగుతోంది. ఏఐ రిలేటెడ్ బబుల్ ఏమైనా బిల్డ్ అవుతుందా, అది బోస్ట్ అవుతుందా అని ఒక భయంలో ఉన్నారు. కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి ఇప్పటి వరకు కూడా ఏఐ రిలేటెడ్ మనకి ఇంకా సప్లై తక్కువగానే ఉంది, డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ ఇంకా ఆ సప్లైని మ్యాచ్ చేసేటువంటి సప్లైని మ్యాచ్ చేయాలి కాబట్టి డిమాండ్ ని మ్యాచ్ చేసేటువంటి సప్లై ఉండాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాల్యుయేషన్స్ తోటి మార్కెట్ క్రాష్ అవ్వకపోవచ్చు యూఎస్ లో కూడా, కానీ రిటర్న్స్ అయితే ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇన్ బిట్వీన్ చైనా లాంటి కంట్రీస్ లో కనుక ఏమన్నా ఏఐ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కనుక ఎక్కువగా జరిగాయి అంటే మాత్రం డెఫినెట్ గా యూఎస్ ఏఐ మార్కెట్ కి పెద్ద దెబ్బ పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ చైనీస్ ప్రెసిడెంట్ కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఎన్విడియాకి సంబంధించినటువంటి చిప్స్ ని పెద్దగా వాడకండి, అది ఎప్పటికైనా నేషనల్ థ్రెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి స్లోగా వాళ్ళు కూడా దీని మీద ఫోకస్డ్ గానే వర్క్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి చిప్స్ రిలేటెడ్. సో కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఇప్పటి వరకు యూఎస్ మార్కెట్స్ డ్రైవ్ చేసింది ఏఐ రిలేటెడ్ స్టాక్సే. కాబట్టి కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏఐ మార్కెట్ యూఎస్ లో కొంత డౌన్ అయ్యే అవకాశాలు ఉంది. ఇక్కడ నుంచి పైకి పెద్ద ఎత్తున పరిగెట్టే అవకాశాలు లేవు. సెప్టెంబర్ లో ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చినప్పుడు టెంపరీ బౌన్స్ ఉంటది, కానీ మనం బలుపుకి వాపుకి మధ్యలో ఉన్న తేడాను ఐడెంటిఫై చేయాలి, అది బలుపా లేకపోతే వాపా అనేది. సో సహజంగా మనకి ఒక చిన్న బౌన్స్ వచ్చినప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఒక వాపు లాంటిది వస్తుంది. అలానే ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చినప్పుడు ఒక వాపులాగా మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. కానీ యుఎస్ మార్కెట్ కూడా సెంటిమెంట్ పరంగా అయితే వీకర్ గానే ఉంది. ఇక్కడ ఏ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున స్ట్రాంగ్ గా లేదు, మన ఇండియన్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ. సో గోయింగ్ ఫర్దర్ ఇండియన్ మార్కెట్ లో నెంబర్స్ రివైవ్ అయ్యే కొద్దీ మళ్ళీ మనకి ఇన్ఫ్లోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ రాబోయేటువంటి ర్యాలీ పెద్ద ఎత్తున ఉంటుందని నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, అంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎక్స్పర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మార్కెట్ గురించి అవుట్లుక్ అంటే ఏం చెప్తారు ప్రజెంట్? సో మార్కెట్ లో రిటర్న్స్ రావడం అనేది ఇప్పుడు అప్పుడే సాధ్యం కాదు. దట్ వాజ్ అ వెల్ నోన్ స్టోరీ. మార్కెట్ లో సైక్లికల్స్ ఎక్కువగా నడిచే అవకాశం ఉంటది, అంటే ఒక సెక్టర్ తర్వాత ఒక సెక్టర్ సైక్లికల్ ప్రాసెస్ లో పరిగెట్టే అవకాశం ఉంటది. ఇప్పుడు హవెవర్ జిఎస్టీ రిడక్షన్ జరుగుతోంది కాబట్టి కొంత ఎక్స్పెక్టేషన్స్ మన కన్సంప్షన్ స్టోరీ మీదకి మారుతుంది. ఆటోమొబైల్ సెగ్మెంట్ కూడా రీసెంట్ జిఎస్టీ కట్స్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత వాటిలో కూడా కొత్త ఊపు కనపడుతోంది. దాంతో పాటు ఇంట్రెస్ట్ రేట్ కట్ అట్ యూఎస్ జరుగుతోంది కాబట్టి ఐటీ సెగ్మెంట్ లో కొంత ఊపు కనపడుతోంది. సో కొన్నిట్లో పాజిటివ్ ఉన్నాయి, కొన్నిట్లో నెగిటివ్ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మార్కెట్ కన్సాలిడేషన్ కి ఎక్కువ పాసిబిలిటీ ఉంది.
బట్ మార్కెట్ మాత్రం వీకర్ సైడే ఉంది. అంటే ద డజన్ మీన్ దట్ మార్కెట్ పడిపోతుంది అంటానికి లేదు. మార్కెట్ పాజిటివ్ గా మారడానికి మాత్రం చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 3 months లో వచ్చే గైడెన్స్ ని బేస్ చేసుకొని అసలు ఒక ఏంటి అనేది ఒక అంచనా వస్తుంది. ఇంకా వీక్ అవ్వాలా, అట్లీస్ట్ ఈ లెవెల్లో మెయింటైన్ చేయాలా అని. డిసెంబర్ తర్వాత అంటే డిసెంబర్ క్వార్టర్ కంప్లీట్ అయ్యాక జనవరిలో వచ్చే రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మేబీ ఒక డైరెక్షన్ తీసుకోవచ్చేమో అప్పుడు. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ విల్ గెట్ కన్సాలిడేటెడ్. మార్కెట్ లో పెద్ద ఎత్తున మూవ్మెంట్స్ ఉండే అవకాశాలు లేవు. సో ఏ ఇన్వెస్టర్ అయినా సరే కంగారు పడి పెద్ద ఎత్తున లంసం పెట్టకండి. ఏదున్నా కానీ ఒక ఎస్టీపీ మెథడ్ లో కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. టెన్షన్ పడకుండా ఉంటాం అట్లీస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కంప్లీట్ రివ్యూ. సో ఇది మొత్తం ఓవరాల్గా స్టాక్ మార్కెట్ సంబంధించిన రివ్యూ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.